ఎప్పుడు అనిపించింది మీరు హైదరాబాద్ సీట్ నుంచి కంటెస్ట్ చేయాలని ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు మీరు? 8 ఏళ్లుగా నేను ఎప్పుడైతే ఓల్డ్ సిటీ అత్యాచారాలు, అన్యాయాలు ముస్లింల వైపు నుంచి కూడా చూడడం మొదలు పెట్టానో, కోరిక కన్నా ఒక ఆవేశం జాగృతమైంది. 2023 నుంచి స్ట్రాంగ్ గా నాకు ఇది ఎప్పుడైతే 16 లో అనుకున్నారు, 23 నుంచి సీరియస్ గా వర్క్ అవుతుంది. సమాజ సేవ చేయాలనుకున్నాను. చేస్తూ 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 వచ్చాక 2023లో ఒక ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళు నన్ను గట్టిగా అడిగారు, అమ్మ మీరు అట్లా కాదు, మీరు ఇంకా పూర్తి రంగప్రవేశం చెయ్యాలి, మీలాంటి వాళ్ళు మాకు కావాలి అని. అది నన్ను ఇంకా చాలా ఆశ్చర్యకరంగా చేసింది. ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాంటెడ్ నన్ను అసదుద్దీన్కి ఆపోజిట్గా మీరు నిలబడాలి అని. సరే, అప్పుడు ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చెయ్యాలి కాబట్టి ఎలా పడితే అలా చేసేది నాకు రాజకీయం కాదు కదండి. సో ఐ వర్క్డ్ హార్డ్. 365 days రోజుకు 14 గంటలు పనిచేయడం మొదలుపెట్టాను. అలా ఒక చూద్దాం, ఇది అనుకుంటే అయ్యే వ్యవహారం కాదు. అలా వెళ్తూ సో కొడితే కుంభస్థలాన్ని కొట్టారని ఇక్కడ దాకా వచ్చారు. సో ఒక ట్రెండ్, ప్రధానంగా మీ మీద ఉన్న విమర్శలు, మీరు ఆ ప్రచారం అక్కడ చేయట్లేదు, యూట్యూబ్లో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు తప్ప ఫీల్డ్లో లేరు అని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఎవరు వాళ్ళు? నాకు తెలియదు వాళ్ళు ఎవరో. మరి మీకు తెలిస్తే పేర్లు చెప్పండి. నాకు తెలియని వాటి గురించి నేను కమెంట్ చేయను. నా మనస్తత్వమే. సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ బీజేపీ లీడర్స్ నుంచి, క్యాడర్ నుంచి? లేకపోతే 2 మినిస్టర్లు వచ్చి వెళ్ళారు ఆల్రెడీ. ఇప్పుడు లేకపోతే అమిత్ షా గారు రాబోతున్నారు. సపోర్ట్ లేకపోతే లోకల్ క్యాడర్ నుంచి, లోకల్ క్యాడర్ కలిస్తేనే ఈ పనులు చేయగలం. రాజా సింగ్ నుంచి సపోర్ట్ ఉందా? 100% ఉంది. ఎందుకంటే ఆయన ఉండేది లోధా కమ్యూనిటీ, వాళ్ళు స్వయంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉండే ఇబ్బందులు ఆయనకున్న, మొన్న పాపం ఏదో ర్యాలీ దిగిపోయారు, ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఆయనని ఇబ్బంది పెడుతున్నారు. సో ఆయనకు ఉండే ఇష్యూస్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని యువత గ్రూపులకు, అన్ని యంగ్స్టర్ గ్రూప్స్కి ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసారు. దట్ దే హ్యావ్ టు 100% సపోర్ట్ మీ. సో ఎంటైర్ లోధా కమ్యూనిటీయే నాతో పనిచేస్తోందంటే. బట్ ఆయన ఎందుకు అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నారు? నాకు తెలియకుండా క్యాండిడేట్ డిక్లేర్ చేశారు, లేకపోతే అక్కడ గెలవడం అసాధ్యం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఒకటి, గెలవడం అసాధ్యం అంటే మరి ఇన్నేళ్లగా అదే కదా చూసింది మనం. ఎవరైనా అదే అంటారు, బా ఇక్కడ గెలవడం అసాధ్యం ఎందుకంటే వీడు ఈ అసదుద్దీన్ అనే వ్యక్తి ఒక అరాచకాలకి నిజంగానే గెలవడం కష్టం కాబట్టి అది అందరూ అన్నారు. దేశమంతా అనుకుంది ఆ మాట. ఈరోజు అనుకోలేదు. ఈరోజు లేటెస్ట్ మీరు రాజాసింగ్ గారివి చూస్తే ఆమె గెలుస్తుంది ఖచ్చితంగానే ఉంది. మనం అది కూడా కన్సిడర్ చేయాలిగా. మనం పాత కథ తీస్తే ఎలా? కమ్యూనికేషన్ గ్యాప్ ఏముందా? సెట్ చేశారా? మాట్లాడారా? మీరు రాజాసింగ్ వెళ్ళి కలిసారా? మీరు అసలు యజ్ఞశాలకే వచ్చాడు ఆయన, రాజాసింగ్ గారు. ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన భార్యతో మాట్లాడాము. ఆయన భార్య 2 సార్లు వచ్చి వెళ్ళారు మా పార్లమెంట్ ఆఫీసు కూడా. వాళ్ళు ఆ రోజు తీసిన శ్రీరామనవమి దాంట్లో ముందు నేను, వెనక రాజాసింగ్ గారు వస్తూనే